నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైన పత్రికలను వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు గమనించినట్లయితే బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఏదైతే బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైంది, దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ఏదైతే మైనర్లు లైంగికంగా వేధించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ఫైల్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. 17 ఏళ్ల బాలికను ట్రాప్ చేసి మద్యం తాగించి వేధించినట్టు ఫిర్యాదు చేశారు. అలాగే బాధిత కుటుంబం ఆరోపణలతో కేంద్ర మంత్రి కొడుకుపై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు వార్త చూస్తున్నాం మనం. రాజీ కోసం బెదిరింపులు, అలాగే విననందుకు కూడా బాధితురాలపైనే కూడా ఉల్టా కేసు పెట్టినట్టు వార్త చూస్తూ ఉన్నాం. పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని భగీరథపై అభియోగాలు వచ్చాయి. అలాగే మానసికంగా కుంగిపోయిన బాలిక 2 సార్లు ఆత్మహత్యాయత్నం జరిగింది అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. కేంద్ర మంత్రి వైఖరితో న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధిత కుటుంబం, అలాగే రాజకీయ ఒత్తిళ్లు, నేరుగా బెదిరింపులు, హ్యాండీ ట్రాప్ అంటూ ఉల్టా కేసు పెట్టారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూస్తున్నాం మనం. మధ్యవర్తిగా రంగంలోకి దిగి రాయబారం నేర్పినటువంటి ఓ బీజేపీ నేత అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. తండ్రి ముందే బాలికకు బండి కొడుకు వార్నింగ్ ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. రాజీకి రాకపోతే అంతు చూస్తామంటూ కూడా హెచ్చరించారన్న కుటుంబం. అలాగే మైనర్ స్టేటస్పై కూడా పదే బండి వ్యాఖ్యలతో తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. పేట్ బషీరాబాద్ పోలీసులకు బాధితురాలి తల్లి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. కంప్లైంట్ తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో 5-6 గంటల కూడా హైడ్రామా కొనసాగిందంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ప్రధానంగా అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కూడా పోలీసుల మంత్రాలు. దొరికిండు దొంగ అంటూ ఇక్కడ క్లియర్గా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. ఫిర్యాదు సాక్షిగా దగా బట్టబయలు, అవును ఆమెతో కలిసి తిరిగింది నిజమే, సరదాగా పలుమార్లు ట్రిప్పులకు వెళ్ళాం, అమ్మాయి ఇంట్లో ఫంక్షన్లకు అటెండ్ అయ్యా, ఫిర్యాదులో ఒప్పుకున్న కేంద్ర మంత్రి కొడుకు అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. పెళ్లి చేసుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు, 50,000 ఇచ్చాను, 5 కోట్లు అడిగారు, లేదంటే చనిపోతామని కూడా బెదిరించారంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ 2 టౌన్ భగీరథ్ ఫిర్యాదు 2 టౌన్లో భగీరథ్ ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం. అటు బాలిక ఫిర్యాదుపై కాలయాపన జరిగింది, ఇటు ఆమెపై హడావిడిగా హనీ ట్రాప్ కేసు నమోదైందంటూ కూడా వార్త చూస్తున్నాం. పథకం ప్రకారమే కేసు పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదుతో భగీరథ్ పేర్కొన్నట్టుగా నిర్మల్ ఠాణాలో ఎలాంటి కేసు నమోదు కాలేదంటూ కూడా నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల వెల్లడించారు. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. రైట్, ఈ ఆరోపణలకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్పీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. కేసు పెట్టకుండా 5 గంటలు కూర్చోబెడతారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్కో న్యాయం, బాధిత బాలికకో ఇంకో న్యాయమా అంటూ కూడా ఇదేం పద్ధతి పోలీసులు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు మనం. స్టేట్మెంటు ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎందుకు అంటూ కూడా ఆయన అడుగుతున్నారు. గూఢాచారుల మీద పెట్టే హనీ ట్రాప్ కేసు బాలికపై పెడతారా అంటూ కూడా ఆర్ఎస్పీ అడుగుతున్నటువంటి సందర్భం. 17 ఏళ్ల మైనర్కు కేంద్ర మంత్రి కొడుకు భయపడతాడా అంటూ కూడా ఆయన అడిగిన సందర్భం. ముఖ్యమంత్రి రేవంత్ ఒత్తిడితోనే సెక్షన్లు మార్చిన పోలీసులు సీఎం సిట్ వేస్తారా, సిబిఐకి సిఫార్సు చేస్తారా అంటూ కూడా ఆర్ఎస్పీ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. బండి బర్తరఫ్ ఎప్పుడంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అది అంశం సంబంధించి స్పందించారు. బేటీ బచావో కేవలం నినాదానికే పరిమితం అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రధాని మోడీ మాట్లాడాలి అంటూ కూడా ఆయన కోరుతున్నటువంటి సందర్భం. రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చినటువంటి కాంగ్రెస్ సర్కారు, రాహుల్ ఇప్పుడైనా స్పందిస్తామంటూ కూడా సూటిగా రాహుల్ గాంధీని కేటీఆర్ అడుగుతున్నటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. డైవర్షన్ కోసమే దాడి అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. బయటపడే అయితే బజారున పడతామనే కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దౌర్జన్యం జరిగింది. ఫోక్సో ఘటన నేపథ్యంలో బలపడుతున్నటువంటి అనుమానాలంటూ కూడా వార్త చూడొచ్చు. ఇక్కడ హైలైట్గా చూడొచ్చు. గత 3 నెలలుగా ఏం జరిగిందనేది ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. 3 నెలలుగా ముప్పు తిప్పలు పెట్టారు. కేసు కాకుండా తొక్కిపెట్టిన పోలీసు పెద్ద బాసు, బెదిరింపులపై బాలిక తల్లిదండ్రుల ఆక్రోశం అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ఇదే అంశం సంబంధించి మోడీ జవాబు చెప్పు అంటూ కూడా మంత్రి కొడుకు మీద ఫోక్సో కేసుపై ప్రధాని స్పందించాలి. నేడు రాష్ట్రానికి రానున్నటువంటి ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్ సభలో మాట్లాడనున్నారు. మోడీ పర్యటన నుంచి బండి సంజయ్ అవుట్ అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ప్రధానంగా మరింత దిగజారుడు అంటూ కూడా మరో వార్త చూస్తున్నాం. బాధిత బాలిక పైన బీజేపీ సోషల్ మీడియా దాడి చేసింది. సోషల్ మీడియాలో బీజేపీ సోషల్ మీడియాలో ఈ అంశం సంబంధించి లేకుండా మొత్తానికి చేసిందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఫోక్సో కేసు కాగానే హనీ ట్రాప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమెనే నిందితురాలిగా చూపుతూ విష ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రధానంగా ఏదైతే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి
విష ప్రచారం చేస్తున్నారు, ఆమెనే నిందితురాలంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం జరుగుతున్నట్టు కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. బీజేపీ డిఫెన్స్లో పడింది, కాంగ్రెస్ కూడా సైలెంట్గా ఉంది. బండి కొడుకు ఘటనపై పెదవి విప్పని సీఎం, మంత్రులు అలాగే కాంగ్రెస్ నేతలు అంటూ కూడా ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. ఢిల్లీ పెద్దలు స్పందించే వరకు రాష్ట్ర నేతల మౌనం, ఓ ట్వీట్కే పరిమితమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైంది దీని ద్వారా అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. సో ఇంకా మిగతా వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ జరుగుతోంది, పంట కొనుగోలు చేపట్టాలంటూ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హైవే పైన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్నటువంటి రైతులు క్వింటాల్కు 7.5 కిలోల ధాన్యం కోత పెడుతున్న వైనం, పట్టణి మిల్లర్ల దోపిడీ, అలాగే 20 రోజులైన కాంటాలెక్కని వడ్లు, అలాగే కొనుగోలు లేక వర్షాలకు కళ్ళల్లో మొలకెత్తుతున్న ధాన్యం, మిల్లర్లకు మేలు చేసేలా అధికారుల తీరు, పైగా కొర్రీలు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న అన్నదాతలు. ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ జరుగుతుంది, బస్తాకు ₹2 ఇస్తేనే లారీ అన్లోడ్, అలాగే రైతుల నుంచి వేలల్లో అదనపు వసూలు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. పాత పింఛన్పై సర్కారు దగా అంటూ మరొక వార్త చూస్తున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయులకు నమ్మక ద్రోహం జరుగుతుంది, పాత పింఛన్పై సుప్రీం మెట్లెక్కిన ప్రభుత్వం అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటా అంటూ కూడా ఏదైతే నిన్న సంగారెడ్డి జిల్లా నుంచి విడుదలైనటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్రిషాంక్ చెప్పినటువంటి సందర్భం సంబంధించి వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ నేతల ఫోన్లు, వైఫైలు హ్యాక్ అవుతున్నాయి, సోషల్ మీడియా పైన కేసులు పెట్టడంలోని శ్రద్ధ, శాంతి భద్రతలపైన ఎందుకు లేదంటూ కూడా క్రిషాంక్ ప్రశ్నించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అనేక అంశాలకు సంబంధించి వార్త చూస్తున్నాం. ఈ అంశాలకు సంబంధించి విశ్లేషిద్దాం.